హాయ్ ఆల్. ఈరోజు ఈ వీడియోలో ఈజీ బై షాపింగ్ స్టోర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి విజయవాడలో మెట్రో దగ్గర ఉంటుందన్నమాట. మెట్రో షాపింగ్ మాల్ ఉంది కదా, లైక్ మెట్రో హోల్సేల్ స్టోర్ దగ్గర ఉంటుంది. సో యూజువల్లీ ఇదైతే బీసెంట్ రోడ్లో ఉండేది, బట్ రీసెంట్గా మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్. ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు ఒకటే డ్రెస్ నాకు సెలెక్ట్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ రెండు కూడా రిజెక్ట్ చేసి నేను వేరే తీసుకున్నాను. సో ఇద్దరు చాలా కష్టపడి నా కోసం షాపింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రైసెస్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అండ్ క్వాలిటీ వైజ్ సూపర్ ఉంటుంది. నేను ఎప్పటి నుంచో ఆఫీస్ వేర్కి లేదా బయటకు వెళ్ళడానికి కానీ ఇక్కడే నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా రెగ్యులర్ వేర్కి కావాలన్నా అంటే 350 రేంజ్లో ఉంటాయి, 700 రేంజ్లో ఉంటాయి, 1050 రేంజ్లో కూడా ఉంటాయి. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకంతా కిడ్స్ వేర్ ఉంటుందన్నమాట. కిడ్స్ వేర్ కూడా మనకి యూనికార్న్ పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, మర్మైడ్ యూనికార్న్. సో ఆ కైండ్ ఆఫ్ పిక్చర్స్తో ఉంటాయన్నమాట. సో అండ్ వాళ్ళ డ్రెస్ మెటీరియల్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, అందుకే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ క్రై యాప్లో లేకపోతే ఇక్కడ ఈజీ బైలో ఎక్కువ ఇక్కడే నేను మా జున్నుకి ప్రిఫర్ చేస్తానన్నమాట. సో తన షాపింగ్ తను ఈజీగా చేసేసుకుంటూ ఉంటుంది. అండ్ ఫ్రాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, బాగుంటాయి అనమాట. కంఫర్ట్ మెటీరియల్ అనమాట. అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఏజెస్ ఎవరైతే ఉన్నారో కిడ్స్కి వాళ్ళు సపరేట్ బాక్స్లో పెట్టిస్తారు, గర్ల్స్కి బాయ్స్కి. అండ్ ఆఫర్స్ ఉంటే కూడా మనకి అక్కడ బోర్డ్ అనేది ప్లేస్ చేస్తారు. సో సో ఈ విధంగా మొత్తం నేను తను ఏదైతే సెలెక్ట్ చేసుకుంటుందో అందులో నేను ఫిల్టర్ చేస్తాను. సో మ్యాక్సిమం షాపింగ్ జూన్లోనే చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ కిడ్స్ వేర్ స్లిప్పర్స్ కూడా ఉంటాయి. సో మనం కావాలంటే రెగ్యులర్ స్లిప్పర్స్ ఉంటాయి. సో పెద్ద అంటే మంచి రేంజ్ అయితే ఉండవు, బట్ రెగ్యులర్కి సరిపోతాయి. అండ్ కిడ్స్ షూస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏదైనా కానీ ఈజీ బైలో ఒకేషనల్ సంబంధించి డ్రెస్సెస్ కానీ అవి మనకి అవైలబుల్ ఉండవు. సో బయటికి వెళ్ళడానికి లైక్ సండేస్ బయటికి వెళ్ళే విధంగా అండ్ ఆఫీస్ వేర్, రెగ్యులర్ వేర్ మనకి ఇక్కడ అవైలబుల్ అనమాట. సో నేనైతే ఒక 6 డ్రెస్సెస్, జున్నుకు ఒక 7 పేర్స్ అలా తీసుకోవడం జరిగింది. మొత్తం మేము షాపింగ్ చేసాము. ఆబ్వియస్లీ అంతే కదండి, లేడీస్ షాపింగ్ చేస్తారు, జెంట్స్ మాత్రం క్యారీ చేస్తారు, అలవాటే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.